నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తమిళనాడు స్పెషల్ కూటు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. తమిళనాడులో రకరకాలైన కూటులు ప్రిపేర్ చేసుకుంటారు. మునగాకు కూటని, క్యాబేజ్ కూటు, గుమ్మడికాయ కూటని, అరటి బోదె కూటని, ఇట్లా చాలా రకాలైన కూటులు తయారు చేసుకుంటారు. ఈరోజు మనం ఈ వీడియోలో ఆలూతో ఎలా కూటు ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రిపరేషన్గా 1 కప్పు కందిపప్పుని తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి ఫ్రెష్ వాటర్ని వేసుకొని 4 లేదా 5 విజిల్స్ రానిచ్చుకొని మెత్తగా ఉడికించుకోవాలి. దీనికోసం మనం ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం ఒక ప్యాన్లో 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలు, అలాగే 1/2 స్పూన్ మిరియాలు కూడా వేసుకోవాలి. ఈ కూటుకి ఈ మిరియాలే చాలా ఇంపార్టెంట్. 3 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఈ కూటు చిక్కగా రావడం కోసం, అలాగే మంచి వాసన రావడం కోసం 1 స్పూన్ బియ్యం కూడా వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ దోరగా వేయించుకోవాలి. ఇవి మాడితే మనకి కూటు టేస్ట్ అంతా కూడా మారిపోతుంది. ఇందులో చిన్న పీస్ చింతపండు కూడా వేసుకొని మరో 30 సెకండ్ల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన దాన్ని మిక్సీలోకి తీసుకొని 2 స్పూన్ల పచ్చి కొబ్బరి ఇలా తురిమిందైనా తీసుకోవచ్చు, లేదా పలుకులుగా కూడా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కందిపప్పు కూడా మనకి ఉడికిపోయింది. దీని గరిటెతోనే కొంచెం ఇలా మెదుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసేసుకుందాం. ఇది ఉడికే కొద్దీ బాగా చిక్కబడుతుంది కాబట్టి 2 కప్పుల నీళ్లను కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. ఇది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనకి ఉడికే కొద్దీ బాగా చిక్కబడుతుంది. 2 లేదా 3 ఆలుగడ్డల్ని ఉడికించుకొని పీల్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కూటులో 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు, మనం పోపులో కూడా ఇంకొంచెం వేసుకుందాం. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. దీనికి 1.5 స్పూన్ ఉప్పు అవసరమవుతుంది. ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆన్ చేసి బాగా ఉడకనివ్వాలి. ఇలా పొంగుతూ ఉన్నప్పుడు మనం అడుగు నుంచి కలుపుకోవాలి. అడుగున కందిపప్పు పట్టేయకుండా ఉంటుంది. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత దాదాపు 5 నుంచి 7 నిమిషాలు పడుతుంది. తర్వాత ఈ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపి 4 లేదా 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈలోగా మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాం. పోపు ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినపప్పు కూడా వేసుకోవాలి. 2 ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా తుంపుకొని వేసుకోవాలి. ఇది దూరగా వేయించుకోవాలి. ఇందులో వెల్లుల్లి వేస్తే టేస్ట్ మొత్తం మారిపోతుంది. వెల్లుల్లి వాడద్దు. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా ఇంగువ, అలాగే కొన్ని రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని ఉడుకుతున్న కూటులో వేసేసుకుంటే మనకి పొటాటో కూటు రెడీ అయిపోతుంది. మీరు ఈ పొటాటో బదులు అరటికాయ కూడా వాడుకోవచ్చు. ఎప్పుడు రెగ్యులర్గా చేసే సాంబార్ కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. ఇది రైస్, రోటీ, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.